దావీదు గొల్యాతు యొక్క ఆకారాన్ని, గొల్యాతు యొక్క బలాన్ని చూసి భయపడట్లేదు, కానీ తనను సింహపు నోటి నుండి, ఎలుగుబంటి నోటి నుండి తప్పించి తన పక్షాన యుద్ధము చేసి విజయము చేకూర్చగల సైన్యముల అధిపతి యెహోవా వైపు దావీదు చూస్తా ఉన్నాడు. నీ ముందున్న సమస్య ఎంత పెద్దదైనా కావచ్చు, అది నీకు ఒక కొండలాగా కనిపించవచ్చు, కానీ ఆ సమస్యను చూసి నీవు భయపడాల్సిన అవసరం లేదు. దేవుని దగ్గరికి వెళ్ళి, అయ్యో ఇంత పెద్ద సమస్య అయ్యా, నన్ను విడిపించయ్యా అని దేవుని ముందు నీ సమస్యను గొప్ప చేయాల్సిన అవసరం లేదు. కానీ నీ సమస్య దగ్గరికి వెళ్ళి మన దేవుని గొప్పతనాన్ని, మన దేవుని పరాక్రమ కార్యాన్ని, ఆయన దక్షిణ హస్తాన్ని, ఆయన బాహుబలాన్ని నువ్వు చెప్పగలిగినట్లయితే మన దేవుణ్ణి గొప్ప చేసిన కొద్ది నీ సమస్య నేలమట్టమవుతా ఉంది, నీకు విజయం కలుగుతా ఉంది.